విజయవాడ వేదికగా జేఏసీలో సీనియర్ నాయకత్వం ఉంది ఇక్కడ. రాజు అన్న కానీ, అదేవిధంగా సీనన్న కానీ, పిచ్చయ్య నాయుడు గారు కానీ, అదేవిధంగా నాగేంద్ర గారు కానీ, తెనాలి నుంచి మనకి ఇక్కడికి వచ్చిన మార్కండేయులు, రమణరావు గారు, అదేవిధంగా గుంటూరులో నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మిర్యాల శ్రీనివాస్ వచ్చే వెళ్ళాడు. కోటా సీనన్న అయితే రాష్ట్రం అంతా తిరిగాడు. ఉన్న 13 మంది 20 మందిలో కూడా కోటా సీనన్న ముఖ్యుడు ఆ రోజు. అంజిబాబు గారు, కంది నాయుడు గారు, ఇట్లా వీళ్ళంతా ఇక్కడ మన రవి జనసేన వీళ్ళంతా విజయవాడ వేదికగా నిత్యం పనిచేస్తున్న నాయకత్వం. మనం ఇందా చూసిన నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా. మనం కార్యక్రమం ఈరోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, రాష్ట్రంలో భిన్నమైన స్వరం వినపడతా ఉంది రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. కొంతమంది ఈడబ్ల్యూఎస్ అంటారు. అది ఈడబ్ల్యూఎస్ కోటాలో దేనికైనా విద్యార్థులు సీట్లకు సంబంధించి అప్లై చేసుకునే క్రమంలో రిజర్వేషన్ కోటా అప్లికేషన్కి వీటికి అంతా కూడా ఉపయోగం అనేది గతంలో మన వాళ్ళంతా చెప్పిన పరిస్థితి. అప్పుడు కాదు, బీసీ రిజర్వేషన్ అనేది రాజ్యాధికారం, అదేవిధంగా అన్ని రకాల హక్కులతోటి వచ్చేది మనకి బీసీ రిజర్వేషన్. ఇది కాకుండా రకరకాల చోట్ల కాపు కుటుంబ సభ్యుల మీద జరిగే దాడులు. మరో అంశం ఏదైతే కూటమి ప్రభుత్వంగా ఉందో, కూటమి ప్రభుత్వంలో కుటుంబ సభ్యులకి వచ్చే అవకాశం పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అవకాశాలు. మరో సమస్య ఉద్యోగస్తుల యొక్క పోస్టింగుల్లో జనాభా దామాషాల ప్రకారం ఎక్కువగా ఉన్న కుటుంబ సభ్యులు శాతం, మన ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువ, కానీ ఎక్కడా కూడా వారికి ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో పోస్టింగులు లేవు. రెవెన్యూ కానీ, పోలీస్ విభాగం కానీ, పంచాయతీ కానీ, ఎక్కడ ఏదైతే ఇది మంచి డిపార్ట్మెంటు, ఇది ప్రజల్లో బాగా పేరుగాంచిన వ్యవస్థ, దాంట్లో ఇది కీలకమైన స్థానం. ఒక సిఐఓ, ఎస్ఐఓ, డిఎస్పిఓ అంటే డిఎస్పీలను అయితే ఏసీ 24 గంటల్లో మార్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ సమస్యలన్నింటినీ పెద్దల ద్వారా విని వారు చెప్పిన అంశాలని క్రోడీకరించుకొని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలో ఉన్న పెద్దలకి, వీరందరికీ కూడా మన సమస్యల్ని విన్నవించుకోవడం, తద్వారా పరిష్కారం కోసం పనిచేయటం. ఈ అంశాలన్నింటినీ కూడా ఈ అంశాల యొక్క ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో మనం ఎప్పుడు ఏ సమావేశం నిర్వహించినా వివిధ ఫంక్షన్ హాల్లో, ఎస్ఎస్ లాంటి కన్వెన్షన్లో దాదాపు 3000 మంది 4000 మంది సిట్టింగ్ ఉన్న ఫంక్షన్ హాల్లోనే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ముఖ్యులుగా ఉన్న మన వాళ్ళ దగ్గర ఒక 50-60 మంది పెద్దల దగ్గర కొన్ని సూచనలు తీసుకుని తద్వారా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, దాన్ని రిప్రజెంటేషన్గా మన రాజకీయ పెద్దలకి పంపడం అనేది ఈరోజు ఉద్దేశం. అంతేగాని రాజకీయ పార్టీలు విమర్శించడమో, లేదా గత ప్రభుత్వాలను విమర్శించడమో, లేదా ఇప్పుడున్న ప్రభుత్వాలను విమర్శించడమో, లేదంటే వివిధ సంఘాల్లో ఉన్న పెద్దలకి మనం కూడా పోటీ పడటమో కాదు. వివిధ సంఘాల్లో పనిచేసే వ్యక్తుల్ని, పెద్దల్ని మనం గౌరవించుకుంటూనే మన సమస్యల పరిష్కారం కోసం మనం ముందుకు పోవాలి. ఎవరి ఆలోచన విధానం ఏదైనా అది మనం వెనక తప్పదు. వాళ్ళు చెప్పిన ప్రతి అంశం మనం రిసీవ్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన లక్ష్యమే సామాజిక అభ్యున్నతి, సామాజిక అభివృద్ధి, అందరినీ కలుపుకోవడం. కాబట్టి భిన్న స్వరాలు, భిన్న వాదనలు కులంలో, కుటుంబంలో వస్తే తద్వారా దాని యొక్క మంచిని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం. మనం సోదరుడు అయ్యప్ప మీద జరిగిన దాడి, వారు రక్తంతో ఈరోజు మన సమావేశానికి హాజరైన పరిస్థితి చూసాం. అయితే కేసులకు సంబంధించిన అంశంలో మంచి చెడు లేదా వారి యొక్క శీల పరీక్ష సంఘాలు చూడకూడదు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, వాడు రాంగ్ రూట్లో వచ్చాడు, యాక్సిడెంట్ జరిగింది తప్పంటే అక్కడ
మన కుటుంబ సభ్యుడికి గాయమైందా, లేదా బాధింపబడ్డాడా, లేదా ఇంకొక రకమైన సమస్య ఉందా, వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమస్యల్లో ఉన్నప్పుడు వారికి మద్దతు తీసుకొచ్చి బయటికి తీసుకురావాల్సిన అవసరం, మద్దతు తెలపాల్సిన అవసరం, వారికి మద్దతు ఇచ్చి వెన్నంటి ఉండాల్సిన అవసరం మనకు ఉంటుంది. దాన్నే కుల సంఘం అని, దాన్నే సామాజిక వర్గం అని, దాన్నే కుటుంబ సభ్యులని, కుటుంబం అని అనుకుంటాం మనం. మన కుటుంబ సభ్యుడు తప్పు చేసినా, ఒప్పు చేసినా అన్ననో, తమ్ముడినో, చెల్లెనో వదలం కదా. తల్లిదండ్రులు వదిలేస్తామా తప్పు చేసినా, ఒప్పు చేసినా? కాబట్టి ఏ విధమైన పరిస్థితుల్లోనైనా మన వారిని మనం కాపాడుకోవాలి, మన వారిని మనం రక్షించుకోవాలి. తప్పులు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు, తద్వారా వారిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తప్పనిసరిగా ఈ విధానంలోనే రాష్ట్ర కాపు చేసి ముందుకెళ్తుంది. తప్పనిసరిగా సమస్యల మీద ముందుకెళ్తుంది. ఇందా పెద్దలు చెప్పారు, ఏదైతే విదేశీ విద్యకు సంబంధించిన అంశం వివరాలు తీసుకుని తద్వారా ఆ పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ ఆ సంఘటనప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ విధంగా కొన్ని కేసులు ఉన్నాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి లోకేష్ గారి వద్ద కానీ, ముఖ్యమంత్రి గారి వద్ద కానీ రిప్రజెంట్ చేసి ఆ విదేశీ విద్యకు సంబంధించిన ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో దాని మీద తప్పనిసరిగా మనం రిప్రజెంట్ చేద్దాం. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఇలా అనేక అంశాల మీద మనం పనిచేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించుకుని మనం ముందుకు పోవాలి. కానీ ప్రతి సమస్యని మన ఇన్ని లక్షల మంది మనం ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా మనం అక్కడ 40-50 లక్షలు, ఇక్కడ 1.5 కోటి 70 లక్షల మనం జనాభా ఉన్నాం 2 రాష్ట్రాల్లో. వచ్చే సమస్యలు వేలాదిగా లక్షలాదిగా ఉంటాయి. మనం అటెండ్ చేసి సామాజికంగా సంఘంగా అటెండ్ చేసే సమస్యలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం సమావేశాల్లో చెప్పుకుంటే మనం పరిష్కారం వైపు నిలబడ్డ సమస్యలే రోజంతా చెప్పుకున్నా కూడా ఆ సమస్యలు అనేవి మనకు తెలవని రోజంతా చెప్పుకున్నా కూడా అవ్వవు. కాబట్టి మనం సమైక్యంగా ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం మనం ముందుకు పోతాం. కాబట్టి పెద్దలందరి సహకారంతో తప్పనిసరిగా రాష్ట్ర కాపు చేసి ఆ విధంగా ముందుకు వెళ్తుంది. తప్పనిసరిగా మనం ఆ విధంగా సమస్యల మీద పోరాటం చేద్దాం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన అయ్యప్ప లాంటి మిత్రులకి అండగా నిలుద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడే మన చందు శ్రీనివాస్ గారు వచ్చారు, అక్కడ మాజీ ప్రజెంట్ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి బృందానికి, అదేవిధంగా జొన్న రాజేష్ గారి బృందానికి, ముఖ్యంగా తెనాలి నుంచి వచ్చిన మార్కండేయులు, అదేవిధంగా కృష్ణ మాస్టర్కి, కోటా శ్రీనివాస్ గారు అక్కడ సమావేశం ఉన్నా కూడా కాపు జేఏసీ మీద వారికి ప్రేమ ఎక్కువ. తప్పనిసరిగా 100ల సార్లు మేము కెళ్ళంపూడి వెళ్ళాం. ఆ రోజు 100ల సమావేశాలకు అటెండ్ అయ్యాం. వాటిల్లో ముత్యాల రామదాస్ గారు కానీ రాష్ట్రం అంతా జరిగిన దాంట్లో ఆకుల సీనన్న, అదేవిధంగా కోటా సీనన్న, రాజు గారు ఉద్యమంలో వీళ్ళంతా కూడా ఆ రోజు ఉద్యమ నాయకులు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన అగ్ర నాయకులు. చొక్కరి సాంబశివరావు గారు కానీ, మేస్త్రి గారు కానీ, వారు రంగా గారి సమయంలో ఈ నాయకత్వంలో వీళ్ళంతా కూడా విజయవాడ అగ్ర నాయకత్వం, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా చాలా సీనియర్ నాయకత్వం పాల్గొనటం, ఈ కార్యక్రమంలో ఆశీర్వదించటం, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం కోసం ముత్యాల రామదాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి వివిధ సమావేశాలు ఉన్నా కూడా 4 రోజుల నుంచి జేఏసీ పట్ల ఉన్న మక్కువతో నాయకుడుగా వారు ఇక్కడ 4 రోజులు కేటాయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కందినాయుడు అయితే హైదరాబాద్ సమావేశాలకు కూడా వచ్చి పాల్గొంటారు. కందినాయుడు గారికి, వారి బృందానికి, రాజు గారికి, అదేవిధంగా మా రవి మొదటి నుంచి విజయవాడలో గత 7 సంవత్సరాలకు ఎప్పుడు పనిచేసినా కూడా అంజిబాబు మొదటి నుంచి ఇన్విటేషన్లు కూడా పంచి మన సోదరుని పిలిచేవారు. అదేవిధంగా తిరుమలరావు గారు మా జర్నలిస్ట్ సంఘంలో కూడా ఉన్నారు. ఈ ప్రెస్ క్లబ్ కమిటీలో కూడా ఈ విసుగుడు కార్యవర్గంలో ఉన్నారు. ఏపీడబ్ల్యూజే నాయకులుగా ఉన్నారు. వారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం పూర్తిగా
కవరేజ్ చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా మా యూట్యూబ్ ఆర్క్ ఛానల్కి, మెగా, అదేవిధంగా సి ఛానల్కి సంబంధించి రమేష్ గారికి, యాజమాన్యులు, సి ఛానల్ ఎండి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను.